కోడింగ్ నేర్చుకుంటే కరోర్పతి అవ్వచ్చురా ఫాస్ట్గా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఫిక్స్ అయ్యాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి సీరియస్ ఫేస్ పెట్టి స్క్రీన్ని ఇంటెన్స్గా చూశాడు. నవీన్ తన ల్యాప్టాప్ తెరిచి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాడు. అతను తనను తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఊహించుకున్నాడు. కీబోర్డ్ పై వేళ్లు వేగంగా కదలడం మొదలైంది. ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేస్తూ సింటాక్స్ ఎర్రర్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా. స్మాల్ బగ్రా ఇది ఈజీ ఫిక్స్ అని క్యాజువల్గా అన్నాడు. ఎర్రర్ మెసేజ్ మాత్రం స్క్రీన్లో స్టబాన్గా నిలిచింది. అతను ఎర్రర్ మెసేజ్ చదివి కొంచెం అయోమయంలో పడ్డాడు. ఇది సింపుల్ అనుకున్నది అంత ఈజీ కాదని తెలిసింది. స్క్రీన్ పై ఎరుపు రంగు అక్షరాలు మెరుస్తూనే ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు ఫాస్ట్గా. కాపీ పేస్ట్ చేస్తే వర్క్ అవుతుందిరా అని ప్లాన్ చేశాడు. రిజల్ట్ మాత్రం మళ్ళీ సేమ్ ఎర్రర్ ఇచ్చింది. అతను మరోసారి కోడ్ మార్చి రన్ చేశాడు. ఈసారి స్క్రీన్ పూర్తిగా ఫ్రీజ్ అయింది. నవీన్ ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ల్యాప్టాప్ రీస్టార్ట్ చేసి డీప్ బ్రెత్ తీసుకుంటున్నాడు. సిస్టమ్ ప్రాబ్లం రా, నా మిస్టేక్ కాదని బ్లేమ్ షిఫ్ట్ చేశాడు. ఇన్సైడ్ మాత్రం డౌట్ స్టార్ట్ అయింది. అతను కుర్చీలో వెనక్కి వాలి కాసేపు ఆలోచించాడు. ప్రాక్టీస్ లేకుండా ఎక్స్పర్ట్ అవ్వలేమని అర్థమైంది. తన తొందరపాటుపై చిరునవ్వు చిందించాడు. ట్యుటోరియల్ వీడియో ఓపెన్ చేసి బేసిక్స్ నుండి స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాడు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలరా, షార్ట్ కట్ కాదని సెల్ఫ్ టాక్ చేశాడు. నోట్బుక్ కూడా టెకీ నోట్స్ రాయడం స్టార్ట్ చేశాడు. అతను ప్రతి లైన్ జాగ్రత్తగా టైప్ చేశాడు. ఈసారి ఎర్రర్ మెసేజ్ రాకపోవడంతో ఆశ్చర్యపోయాడు. చిన్న అవుట్పుట్ స్క్రీన్ పై కనిపించింది. హే, వర్క్ అయిందిరా ఫైనల్లీ అని చైర్ నుండి లేచి సెలబ్రేట్ చేశాడు. స్మాల్ అవుట్పుట్ అయినా తనకి బిగ్ విక్టరీలా కనిపించింది. కాన్ఫిడెన్స్ రియలిస్టిక్ లెవెల్కి వచ్చింది. అతను మళ్ళీ కోడ్ రాసి ఇంకో ఫీచర్ జోడించాడు. కొంచెం కష్టమైన ఓపికతో పూర్తి చేశాడు. స్క్రీన్ పై సరైన రిజల్ట్ కనిపించింది. నైట్ వరకు ప్రాక్టీస్ చేసి టైర్డ్ అయ్యాడు కానీ హ్యాపీగా ఉన్నాడు. ప్రోగ్రెస్ స్లోగా వస్తుంది కానీ సాలిడ్గా ఉండాలిరా అని ఫీల్ అయ్యాడు. వీకెండ్లో జీనియస్ అవ్వలేకపోయినా లెర్నర్ అయ్యాడు. అతను తన మొదటి రోజు నోట్స్ తిరిగి చదివాడు. ఎంత తప్పులు చేసినా నేర్చుకున్నానని భావించాడు. ఆత్మవిశ్వాసం మెల్లగా పెరిగింది. ఫ్రెండ్కి కాల్ చేసి ఎక్సైట్మెంట్ షేర్ చేశాడు. కరోర్పతి ఇంకా కాదు కానీ కోడర్ స్టార్ట్ అయ్యారా అని జోక్ వేశాడు. ఫ్రెండ్ కూడా నవ్వి ఎంకరేజ్ చేశాడు. అతను కొత్త చిన్న ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించాడు. ఇది ముందున్న దానికంటే కొంచెం కష్టంగా ఉంది, కానీ ఈసారి భయం లేకుండా మొదలు పెట్టాడు. బగ్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా కామ్గా సెర్చ్ చేశాడు. ప్రాబ్లం అంటే సొల్యూషన్ ఉంటుందిరా అని పాజిటివ్గా థింక్ చేశాడు. పేషెన్స్ వల్లనే సొల్యూషన్ దొరికింది. అతను చివరికి తన చిన్న యాప్ పూర్తి చేశాడు. ఇది పర్ఫెక్ట్ కాకపోయినా తన కృషి ఫలితం అని అనిపించింది. తన ముఖంలో గర్వం స్పష్టంగా కనిపించింది. నవీన్ రియలైజ్ అయ్యాడు, ఓవర్ నైట్ సక్సెస్ అంటే మిత్ర అని. పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ కాంబో ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నాడు. టెక్ జీనియస్ కాకపోయినా స్ట్రాంగ్ లెర్నర్ అయితే అయ్యాడు. చివరికి అతను ల్యాప్టాప్ మూసి సంతోషంగా నవ్వుకున్నాడు. ఈ ప్రయాణం మొదలైనందుకు తాను గర్వపడ్డాడు. జీనియస్ కావడం కంటే నేర్చుకోవడం ముఖ్యమని గ్రహించాడు.